దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన రెండవ పత్రిక, దయచేసి రెండవ పత్రిక 2వ అధ్యాయంలో భక్తున్న పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి రాస్తున్న మాటలు 2వ అధ్యాయము 22వ వచనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే తిమోతి తల్లేమో యూదురాలు, తండ్రి గ్రీసు దేశస్థుడు. మరి భక్తున్న పౌలు మరి వాక్యం చెప్తూ ఉండగా ఆయన మన హృదయం తెరవబడి యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా అంగీకరించాడు. మంచి యవనస్తుడు, యవన ప్రయాణం ప్రభు నమ్ముకొని గొప్ప సేవ చేశాడు. ఆయనకు సంఘం పట్ల మరి మన ఫిలిప్పీ పత్రికను చదివితే, మీ నిమిత్తమై చింతించువాడు మరియు తిమోతి పడి ఉన్న ముద్ద లేడని భక్తులు పౌలు తనకు సాక్ష్యం ఇస్తాడు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ విశ్వాసులు మరి స్థిరంగా యేసుక్రీస్తును హత్తుకొని జీవించడం కొరకు ఆయన మరి ఎంతో ప్రయాసపడినవాడు. అందుకే పౌలు కూడాను నా నిజమైన కుమారుడు ఆయన తిమోతిని సంబోధిస్తూ ఆఖరుగా దైవజనుడా అని తిమోతి సంబోధిస్తూ ప్రతి మాట జ్ఞాపకం చేసుకోవచ్చు. అని యవనస్తున్నటువంటి ఒక వ్యక్తి క్రీస్తు రక్తంలో కడగబడి మరి పాప క్షమాపణ పొంది ఆయన బిడ్డగా చేపడిన ప్రతి ఒక్కరు కూడాను ఎంతో బాధ్యత కలిగిన వారుగా, మంచి విశ్వాసం కలిగి చక్కటి జీవితం జీవించాలని మరి దేవుని యొక్క చిత్తమైంది. అంతేకాకుండా పౌలు కూడాను మరి ఈ విధంగా యవనత తిమోతిని అనేకంగా హెచ్చరిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ నీవు యవనేచ్చుల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభును ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలంట. మొట్టమొదటి ఏం చేయాలి? పారిపోమంటున్నాడు. దేని విషయంలో పారిపోమంటున్నాడు? ఓ నా కుమారుడైన తిమోతి, నీవు యవనేచ్ఛల నుండి పారిపోనాయనా. ఎందుకంటే ఈనాడు యవనస్తులు ఎంతగా భ్రష్టుపడిపోతున్నారంటే, పిల్లలు దేవుని బిడ్డలారా గమనించండి, పిల్లలను జాగ్రత్తగా పెట్టండి. కొంచెము మీ మనసును, మీ యొక్క హృదయాన్ని దేవుని వాక్యం మీద పెట్టండి. కాన్సన్ట్రేషన్ మొత్తం దేవుని వాక్యం మీద పెట్టండి. పిల్లల గురించి తర్వాత మనం ఆలోచన చేయవచ్చు మనం. ఎందుకంటే దేవుని మాటలు ఎప్పుడు వినం, ఒక ఆదివారం తప్ప. కాబట్టి శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా ఏం చెప్పాడు బోధకుడు, ఏ వాక్యం, ఏ సందేశం ఇచ్చాడు మా జీవితానికి, మా ఆత్మీయ జీవితానికి మరి మేలుగొన్నట్లుగా అని మనం శ్రద్ధగా వింటే దాని తద్వారా మనకు ఆశీర్వాదం దొరుకుతుంది. దాని ప్రకారంగా ఈ లోకంలో మనము దుష్టులైన అగ్ని బాధ ఎదుర్కోవడానికి శక్తి కలుగుతుంది. దేవుని వాక్యం సరి వినకపోతే మనము ఈ లోకంలో ఉన్న శరీరంలో ఉన్న పడిపోవడానికి అనేక ఆస్కారాలు ఉన్నాయి. చిత్ర విచిత్రమైనట్టు చూపిస్తున్న సాతాను మనకు పడిపోవడానికి, సులువుగా పడిపోవడానికి వాడు అనేక విధాలు వేషాలు వేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎంతో బలమైనది. దేవుని వాక్యం హృదయం చోటిస్తే నీ జీవితం మార్చబడుతుంది, బ్రతుకు మార్చబడుతుంది. లేకపోతే ఏమంటారు? భ్రష్టులైపోతారు. అందుకే యవనస్తున్న తిమోతికి రాస్తూ ఉన్నాడు. తిమోతి ఎవరండి? ప్రభు విశ్వాసం ఇచ్చినవాడు, రక్షణ పొందుకున్నవాడు, మారు మనసు పొందినవాడు. మారు మనసు పొంది యేసుక్రీస్తు చేర్చుకొని తన జీవితాన్ని ప్రభుకు సమర్పించాడు. తన యవన జీవితాన్ని ప్రభుకు అప్పగించాడు. కనుకనే పౌలు భక్తుడు మరి తిమోతి హెచ్చరిస్తున్నాడు, నా కుమారుడు తిమోతి, నీవు యవనేచ్ఛల నుండి పారిపోనైనా. వద్దు మనకి యవనేచ్ఛలు. లోకంలో ఉన్నంత ఏమున్నది? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఇవి నడుస్తున్నాయి ప్రపంచంలో. యవనస్తులకు మంచి మాటలు చెప్తే మాకెందుకు, ఇప్పుడు మా జీవితం యవనప్రాయం ఇది, మేము తినాలి, త్రాగాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి. మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు చూద్దాం. ఒరే ఫుల్, నువ్వు అందరూ బతుకుంటావారా? అదే అంటున్నాడు ధనవంతుడు. తన ప్రాణం చెప్పుకుంటున్నాడు. ఏమని? ఓ నా ప్రాణమా, తిను, త్రాగు, సుఖించి ఎంజాయ్ చేయి. ఓరి వెరివాడ, ఈ రోజు నీ ప్రాణం దేవుడు అడుగుతున్నాడు రా. నువ్వు సమకూర్చుని ఎవరికి ఇస్తావు? నీ జీవితాన్ని, నీ యవన జీవితాన్ని మరి సాధారణంగా అప్పగించి నీ యొక్క జీవితాన్ని వాడి సమర్పించి ఇష్టార్థంగా జీవించి, నేను వృద్ధాప్యను ప్రభు నమ్ముతాను, వృద్ధాప్యను యేసుని నమ్ముతాను, నా లైఫ్ని ఎంజాయ్ చేసి నేను జీవించి చక్కగా బాగా తిని త్రాగి ఎంజాయ్ చేసి అప్పుడు నమ్ముకుంటా అంటే అవుతుందా అండి?
అప్పుడు నువ్వు అమ్ముకుంటూ ఈలోగా నీ ప్రాణం గ్యారంటీ ఏమైనా ఉందా? అంత బతుకు గ్యారంటీ ఏమైనా ఉందా? గ్యారంటీ లేదు. ఒక దైవజనుడు అంట, ఒక సినీ యాక్టర్ లేడీ ఆమె దగ్గర వెళ్ళాడంట. ఇది విదేశీ అంటే అమెరికాలో జరిగిన సంఘటన చెప్తున్నాను. మంచి దైవజనుడు, ఆయన మంచి భక్తుడు. ఎందుకో ఆ యవనస్తురాలు అప్పుడప్పుడే సినిమా ఇండస్ట్రీకి వచ్చి అప్పుడప్పుడే పేరు సంపాదించుకుంటుంది లోకంలో. అప్పుడు ఆ ఇల్లు దర్శించి, అమ్మ ఇగో దేవుడితో మాట్లాడాలంటున్నాడు, అమ్మ నీ దేవుడి జీవితం ప్రభు సమర్పించు, నువ్వు దాని తర్వాత నువ్వు రక్షణ పొందుకో అని ఆయన మంచి మాట చెప్పినప్పుడు ఆమె వెళ్ళి ఉండండి కాఫీ తాగండి అని చెప్పేసి కాఫీ తీసుకుని పెట్టింది అనమాట. ఎందుకంటే ఆమె ఏమన్నదంటే అంతకు ముందు, లేదు బ్రదర్, నేను ఇప్పుడిప్పుడే పేరు ప్రతిష్ట సంపాదించుకుంటున్నాను, ధనం కూర్చుకుంటున్నాను, డబ్బు సంపాదించుకుంటున్నాను, ఇవన్నీ సంపాదించుకున్నాక అప్పుడు ప్రభు నమ్ముతా అని అన్నది. ఓ ఐసీ అన్నాడు. సరే ఈలోగా ఆమె కాఫీ తీసుకొచ్చింది. కాఫీ ఇద్దరు తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఆయన ఏం చేశాడు, కొంచెం కాఫీ తాగిండు. తాగి ఆమెకి ఇచ్చాడు, తాగున్నాడు. ఏంటంటే మీ బుద్ధి ఉందా లేదా, మీ దైవసేకుడు అంటారు, మీ ఎంగిల్ కాఫీ నేను తాగానా అని ఆమె గద్దించిందంట. నిజమే అమ్మా, పాడైపోయిన నీ జీవితాన్ని, నీ ఎంగిలి బతుకును ఎప్పుడు సమర్పిస్తావు దేవునికి? ఎంగిలి పడిన తర్వాత సమర్పిస్తావా? దేవుడు నువ్వు అంగీకరిస్తాడా? దేవుడు స్వీకరిస్తాడా నిన్ను? నీ యవన జీవితంలో దేవుడిని దర్శించినప్పుడే నీ బ్రతుకును, నీ తను, నీ శరీరాన్ని, ఆత్మను దేవుడు సమర్పిస్తే దేవుడు సంతోషిస్తాడమ్మా. నీ పాప జీవితాన్ని విడిచిపెట్టేసి సంపూర్ణ ప్రభు సమర్పిస్తే దేవుడు సంతోషిస్తే వీటికంటే ఎక్కువ గొప్ప పేరు ప్రతిష్ట నీకు ఇస్తాడమ్మా అన్నప్పుడు ఆమె సిగ్గుపడ్డదంట. కనుక దేవుని పెట్టాలని జ్ఞాపకం చేసుకోండి. యవనస్తున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు, చాలా సూటిగా, చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, భక్తుల పౌలు తిమోతి రాస్తున్నట్టు చక్కటి మాట ఏంటి? నాకు మాట తిమోతి, నువ్వు యవనెచ్చ నుండి పారిపో. ఏం చేయమంటున్నాడు? పవిత్ర హృదయులై ప్రభువును ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసము, ప్రేమను, సమాధానము నీవు వెంటాడు నాయన. ఇవి నీ యవన జీవితానికి కావాల్సిన శ్రేష్టమైన మాటలు. ఇది నీవు అంగీకరించి స్వీకరించి ఆయన మార్పు నడిస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కడతాడు. నువ్వు అత్యున్నత స్థానికి వస్తావు. లేకపోతే ఏమవుతుంది? చూసుకుందాంలే, చేసుకుందాంలే, తర్వాత చూద్దాంలే అని నీ ఇష్టానుసారంగా జీవిస్తే మాత్రం నీకు ఎప్పుడు మరణం సంభవిస్తుందో నీకు తెలియదు. నీ జీవం ఏ పాటిది, ఎప్పుడు పోతావో నీకు తెలియదు. కాబట్టి దేవుడిని ప్రేమించి నీకు జీవమునిచ్చి, ప్రాణం ఇచ్చి, ఆయుష్ పొడిగిస్తూ సంవత్సరాన్ని జీవితం గడిచిపోతుండగా ఇంకా నీ ఉదయాన్ని ప్రభు సమర్పించక నీ ఇష్టానుసారం జీవిస్తే అర్థాంతరంగా పోయి ఎక్కడికి వెళ్తావు? నువ్వు నరకానికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి గమనించిన దేవుని బిడ్డలారా, నీ జీవము, నీ ప్రాణం, నీ ఆపనీలో ఉండగానే, నువ్వు ప్రాణంతో ఉండగానే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ లోకానికి వచ్చి నీ పాప భారాన్ని మోసుకొని ఆ కలుషులో తన రక్తం ధారపోశాడు. ఎందుకంటే రక్తము చిందించదే పాపాలకు క్షమాపణ లేదు. శ్రేష్టమైన రక్తం, ఆ రక్తం విశ్వాసం ఉంటేనే నీ పాప దోషాలకు క్షమాపణ దొరుకుతుంది. ఏమి దొరకదండి. నేను ఒక నామకార్థ క్రైస్తవుని. చిన్నప్పుడు దేవుడి భయం, భక్తి కలిగిన వాడిని. కానీ రక్షణ తెలియదు, పాప క్షమాపణ తెలియదు, నిత్య జీవము తెలియదు, దేవుడికి దూరంగా ఉండేవాడిని, లోకంలో దేవుడిని ప్రేమించేవాడిని, లోక కార్యక్రమం మునిగి తిరుగుతుండేవాడిని, దేవుడి సన్నిధికి వచ్చేవాడిని, చెడు సవాలు చేస్తుండేవాడిని, లోకంలో భయంకర పాపకాలు చేస్తుండేవాడిని. ఒకనొక దినమున దేవుడిని దర్శించి తన వాక్యం దాన్ని పట్టుకున్నాడు. అప్పుడు నా ఉదయంలో ఓ తేనె తట్టె అనేది గలిబిలించడం మొదలుపెట్టింది. అయ్యో, నేను ఘోరమైన పాపిని కదా, నేను సత్య నరకాన్ని వెనుకొస్తుంది కదా, మరి ఈ నరకం తప్పించేవాడు ఎవడు అని నేను ఉదయం భారముతో ఉంటుంది. నేను నెమ్మది లేకుండా ఉంటుంది, శాంతి సమాధానం లేకుండా ఉంటుంది. అప్పుడు దేవుని పిల్లలు హైదరాబాద్ సంఘం వాళ్ళే, అక్కడ ఉండే ఇజ్రాయేలే గారు, దానమన్న గారు, ఇది కొందరు సభ్యులు, కొందరు విశ్వాసులు నన్ను కూర్చోబెట్టి బలపరిచారు. నాయన, ఇదిగో నీ కొరకే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందటే నీ పాపభారం మోసుకుపోయాడు అనగా, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, దేవుని పాపభారం మోసుకొని పోవు, దేవుని గొర్రెపిల్ల నీ పాపభారాన్ని మోసుకొని పోయాడు. ఇక నీ పాపాలు క్షమించబడాలంటే, నీకు ఆత్మశాంతి కావాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రా.
నీ ఉదయాన్ని బద్దలు చేసుకొని కన్నీటితో ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించు. ప్రభువా ఘోర పాపిని నాయన నా పాపం క్షమించమని అడిగితే దేవుడు క్షమించి నీకు ఆత్మ శాంతిని ఇస్తాడు. అన్నప్పుడు ఒంటరిగా కూర్చొని దేవుడి సన్నిధిలో ప్రార్థించాను, కన్నీరు కార్చాను. ప్రభువా ఘోర పాపిని నాయన, ఇదిగో నా కొరకు ఇంతగా శ్రమపడ్డావు నాయన, ఇంతగా రక్తం దారపోసి మరణించావు నాయన. అయ్యా నీ స్తోత్రం. నా శిక్ష యావత్తు మీరు భరించారు ప్రభువా. నేను చేసిన అతిక్రమం, నేను చేసిన దోషములు ఇదిగో నా మనసులో బలేవా ప్రభువా నాయన. ఇదిగో నేను సన్నిధికి వచ్చి ఉన్నాను, మీ భాషను నేను వచ్చి ఉన్నాను ప్రభు. మీరందరూ కడిగిన పరిశుద్ధపరిచి నన్ను బిడ్డగా చేసుకో ప్రభు అని ఎప్పుడు కన్నీరుతో ప్రార్థించాను. ప్రేమ దేవుడి బిడ్డలారా, నా హృదయం శాంతి సమానం దొరికింది. ఒక మన తల మీద 100 కిలో బరువు పెడితే ఎంత బరువు ఉంటుందో, ఆ దించినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది. అలా నా హృదయం మార్చడం ప్రభు. నాటి నుంచి నేటి వరకు ప్రభును ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను, గంతులు వేస్తున్నా. నాకు వయసు మళ్ళీ వచ్చు కానీ ఎప్పుడూ కొన్ని రాగాలు తీస్తూ ప్రభువును ఆనందిస్తూ ఉంటాను, గంతులు వేస్తూ. ఎందుకంటే నా ప్రభు నాకు గొప్ప రక్షణ. ఇది సామాన్య రక్షణ కాదండి, ఇది గొప్ప రక్షణ ఇచ్చాడు. నరకానికి మోసిన వాడిని నేను తప్పితే జీవం ఇచ్చినాడు. ఇంత కూడా భాగ్యం కావాలండి. కనుక మేము దేవుని బిడ్డలారా, వాక్యం ద్వారా బలపరచబడుతూ, వాక్యం ద్వారా హెచ్చించబడుతూ, అనేక మంది భక్తుల ద్వారా దిద్దుబాటు చేసుకుంటూ ఇంతవరకు దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. కనుక ఈ మధ్యాహ్న కాలంలో భక్తుల పౌలు మన తిమోతికి రాస్తున్న మాటలు ప్రేమ దేవుడు జ్ఞాపకం చేసుకోండి. ఒక మాట చూపించి పోయించే సమయం అయిపోయింది. మనకు సంఖ్యాకాండము రాస్తాను, క్షమించాలి, ఆది కాండంలో మనకు ఒక వ్యక్తి, ఒక అబ్బాయి కనిపిస్తాడు, యవనస్తుడు. ఏమండి మీకు అందరికీ తెలుసు అనుకుంటాను. 39వ అధ్యాయము దయచేసి గమనించండి. ఒక నిమిషం ఆయన వాసి చెప్తాను నేను. 9వ చదువు. ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమాని భార్యతో అనేను. కంటిన్యూ. దినదినము ఆమె యేసేపుతో మాట్లాడుతూ ఉండెను, కానీ అతడు ఆమె సేయించుటకైనను ఆమె ఉంటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపల వెళ్ళినప్పుడు ఇంటి మనుషులు ఎవరు అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడండి. యవనస్తుడండి, బహుశా నేను అనుకుంటాను 20 రూపాయలు ఉంటాడు. యోసేపు 20 ఏళ్ళు ఉండొచ్చు నేను అనుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ యోసేపు ఎవరు కుమారుడు అండి? యాకోబు కుమారుడు. ఎన్నోవాడైనా 11వ వాడు ఆయన. లాస్ట్ బెన్యామీన్, లాస్ట్ వాడు. సో యాకోబుకు మరి ఈ 2 కుమారులు రాహేలు ద్వారా పుట్టాడు. రాహేలు ఎంతగా ప్రేమించాడు యాకోబు, చాలా ప్రేమించాడు. ఆమె కొరకు 14 సంవత్సరాలు ఊడిగం చేశాడు వాళ్ళ మామకి. సో ఆ సందర్భంలో పుట్టిన వాడు యోసేపు అంటే యాకోబుకి ఎంతో ప్రేమ. ఒక విచిత్రమైనటువంటి ఒక నిలుటంగి కూడా పుట్టించాడు. అంతేకాకుండా ఆయన దర్శనము చెప్తూ కళలు కంటూ ఆ కళలను తండ్రి చెప్తూ ఉండేవాడు, అన్నలు చెప్తూ ఉండేవాడు. అన్నలు వాళ్ళని కోపడి ఏమిరా అని, మేము నీకు వచ్చి నమస్కారం చేస్తామా, నీకు మేము సాగిల పడతామా అని అతని మీద సరిగినారు, కొనిగినారు. అంతేకాకుండా వీరు చేసి చెడు కార్యాలు తీసుకుని వచ్చి తండ్రికి చెప్తే తండ్రి వీళ్ళు గద్దించేవాడు. ఎవరిని? మిగతా 10 మరి కుమారులను. వీరంతా పగపట్టారు. వీడు మన మీద చాడీలు చెప్పి మన తండ్రి సృష్టిస్తున్నాడు, కొట్టిస్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తే బాగుంటుందా అని అనుకునేవారు. ఏ విధంగా చంపేయాలని మనసులో ఉన్నది, వాళ్ళ మనసులో పగ పెట్టుకొని ఉన్నారు. ఒక సందర్భంలో పాపం తండ్రి చెప్పాడు, నాయన యోసేపు నీ కుమారులు అడవిలో గొర్రెలు కాసుకుని ఎక్కడో ఉన్నారా, వారు సర్ది తీసుకుని ఇచ్చిరా అని పంపిస్తారు. ఓకే నాన్న మంచిది. ఆ నిలుంటంగి ధరించుకొని చక్కగా పాట పాడుకుంటూ, ఎందుకంటే చిన్నప్పుడే దేవుడు అంటే భయము భక్తి కలిగిన వాడు, చక్కగా ప్రభుడు దేవుడు ఎదిగినవాడు. కాబట్టి అన్నగారి యొక్క దుష్ట ఆలోచన
దుష్టతనం ఎరగనివాడు, అతను తెలియ అమాయకుడు. నా అన్నగారు ద్రోహం చేస్తారా, ఇంత అన్యాయం చేస్తారా అని ఆయన ఎప్పుడు అనుకోలేదు కూడా. కానీ వచ్చాడు, సద్య తీసుకొని వచ్చాడు. ఎంతో దూరంగా అన్నగారి ప్రేమ మీద సద్య కూడా నెత్తిన పెట్టుకొని వచ్చినప్పుడు దూరం చూశాడు. ఒరే వస్తున్నాడు, అదిగో ఆ కలగేవాడు వస్తున్నాడు, ఇప్పుడు వాడిని చంపి పడేస్తే వాడి కళ ఏమైపోతాయేమో రండ్రా అని చెప్పేసి తీసుకొని వచ్చి పట్టుకొని అంగి తీసివేసి కొట్టి ఆయన చంపిన సమయంలో అప్పుడు యూదా అడ్డుపడి ఒరే వాడింత మన తమ్ముడురా, రూబేను అడ్డుపడ్డాడు. వాడింత మన తమ్ముడు రావాడు, ఇగో ఈ గోతులు పడేద్దాం అని గోతులు పడేశాడు. నీళ్ళు లేని గోతులు బాయిలో పడేశారు. దాని తర్వాత అతను మనం తీసుకొని వెళ్ళి ఇష్మాయేలీయులకు ఐగుప్తు దేశానికి వర్తకులు వెళ్తూ ఉండగా ఎక్కడున్నా వీడు మన తమ్ముడే కదా ఇది చంపాలి అని చెప్పేసి యూదా అంతే అడ్డుగా వచ్చి ఆ పిల్లవాడిని పెళ్లి తీసి వాళ్ళకి అమ్మి వేసినప్పుడు అతను ఎక్కడ వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఓ బానిసగా అతను వ్యవస్థగా చేసి ఖాళీ గోసిపట్ట కట్టి నిలబెట్టారు. ఇట్లా మన సంతలో గేదెలు ఏ విధంగా కొంటాం మనము, ఆ కాలంలో బానిసలు కొనేవారు. వాళ్ళు ఓ బానిసగా నిలబడ్డాడు. ఇట్లా అందరు చూస్తూ పోతున్నారు. ఒకడు వచ్చాడు, పోతిఫర్ వచ్చాడు. వాడు ఐగుప్తు రాజు యొక్క ఐగుప్తు దేశంలో ఫరో రాజు దగ్గర పనిచేసేవాడు. వాడు చూసి ఇప్పుడు బాగున్నాడు రా, మంచిగా అని చెప్పి తీసుకుపోయి తన ఇంట్లో పెట్టుకున్నాడు, పనిమానిగా పెట్టుకున్నాడు. ఎక్కడ విన్నప్పటికీ యెహోవా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతను చేసే ప్రతి ప్రయత్నము ప్రతి పని కూడాను దేవుడు ఆశ్రయిస్తూ వచ్చాడు. ఈ సంగతి గమనించాడు. వీడికి హెబ్రీయుడు, ఈ హెబ్రీ దేవుడైన యెహోవా తోడుగా ఉన్నాడు, వీడికి ఏం చేసినా ఏ పని చేసినా దేవుడు నన్ను ఆశ్రయిస్తున్నాడు అని ఒక నమ్మక విశ్వాసంతో తన ఇంట్లో ఉన్న సమస్త అప్పగించి వేశాడు. తన ఇంటిని యావదాస్తి అప్పగించి వేసిన ఆయన, నువ్వేం చేస్తావు వచ్చేయి, ఏం కొంటావో కొను, ఏం చేస్తావు వచ్చేయి, నమ్మకంగా చెయ్యి. ఎందుకంటే నమ్మకం కుదిరింది అతని మీద. ఎందుకంటే దేవుడు ఇతను తోడుగా ఉన్నాడు, ఇతను దేవుడు ఆశ్రయిస్తున్నాడు, ఇగో ఇతని బట్టి నా కుటుంబాన్ని ఆశీర్వదించాలని చెప్పేసి విశ్వాసంతో ఆయనకి అప్పగించి వేస్తాడు. మంచి యవ్వన ప్రాయం ఉన్నవాడు, 18 ఏళ్ళు ప్రాయం ఉన్నవాడు. ఆ ఇంట్లో ఉండే పోతిఫర్ భార్య అతను కన్ను వేసింది ఏ విధంగా సరే ఇతను లోపరుచుకోవాలని. కానీ అతను లోపడలేదు. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, అమ్మా ఈ ఇంటిలో నా యజమానుడు నాకు సమస్తం ఇచ్చాడమ్మా, ఒక నిన్ను తప్ప. ఒకవేళ నేను ఇంత ఘోరం పాపను ఏ విధంగా చేయలేడమ్మా నేను. కానీ రోజు సతాయిస్తున్నాను, కానీ ఒప్పలేదు. ఒక సందర్భంలో గట్టిగా పట్టుకుని ప్రయత్నం చేసింది. ఈ షెడ్డుని వదిలేసి పరిగెత్తి పారిపోయాడంట. అవునండి, ఒక అవకాశం ఉంది అతనికి చేయడానికి, పాపం చేయడానికి. ఒక అనుకూల పరిస్థితులు ఉన్న ఇంట్లో ఎవరు లేరు, చేయగలడు. కానీ దేవుడికి భయపడ్డాడు. దేవుడికి భక్తి కలిగి జీవించాడు, విశ్వాసం కలిగి జీవిస్తున్నాడు. తన జీవితాన్ని తన బ్రతుకును అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడలేదు. ఆయన తన పాపల కొనడం ఇష్టపడలేదు కాబట్టి, తన యువచేతను కాపాడుకోండి కాబట్టి ఎక్కడి నుంచి తనకు తెలుసు, ఈ పాపాన్ని బట్టి నాకు మరణం సత్యము, నేను చావాల్సి వస్తాను కానీ ఈ పాపాన్ని నేను ఒప్పుకొనున్నాడు ఆయన. అవును, పోతిఫరుకు తెలిసింది. అత్యాగ్రహుడై ఏమైతే తీసుకోవడం జైల్లో తీసుకుంటాడు. జైల్లో కూడా అక్కడ దేవుడు అతను ఖాళీగా ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. ఒక సందర్భంలో జైలు గోతులు ఉన్నవాడు తీసుకొచ్చి ఒక ఇంటిలో బానిసగా పెట్టాడు. ఆ ఇంటిని ఆస్వాదించాడు. మళ్ళీ జైలుకు వచ్చాడు. జైల్లో ఉన్నటువంటి ఆయన చేసే దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజుగా చేశాడండి. ఇది ఆశీర్వాదం అంటే. అనగా అవకాశం వచ్చినా లేకపోతే ఇంకా ఏదైనా తనకి అనుకూలతలు ఉన్నా పాపం చేయలేదండి. తన జీవితాన్ని కాపాడుకున్నాడు, తన శీలాన్ని కాపాడుకున్నాడు. ఆయన వాతో చెప్పాలంటే చాలామంది ఈనాడు తలంపు ద్వారా ఆలోచన ద్వారా తమ శీలాన్ని పోగొట్టుకుంటున్నాడు. ప్రభువు యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాడు, ఏమో తెలుసా? వ్యభిచారం చేస్తేనే పాపం కాదురా బాబు, ఒక స్త్రీని ప్రతివాడు కూడాను ఆమెతో వ్యభిచారం చేస్తుందని చెప్పి ప్రభు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి పిల్లలు దేవుని బిడ్డలారా, యవనస్తులారా, వృద్ధాప్యులున్నా, తండ్రులారా, అన్నలారా, మన జీవితాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ లోకము ఒక నటన, మాయతో నటన. కాబట్టి మనల్ని ఏం చేస్తుంది మనం మాయ చేస్తుంది. పాపలు పడిపోవడానికి మనకు అవకాశాలు వస్తున్నాయి, టెంప్టేషన్స్ వస్తున్నాయి, ఒక మానసిక వేదన కలుగుతుంది మనకు. కాబట్టి పాపను చూచి ఎంత మాత్రం మనం పాపం చేయకుండా మనం పవిత్రంగా మన శరీరాన్ని కాపాడుకుంటే యవనస్తులేం, యవనులు, స్త్రీలేం, పురుషులేం
దేవుడు నిన్ను అట్టడుగు స్థానం నుంచి దేవుడు పైకి తీసుకుని వస్తాడు. నేను ఎంతగానో హెచ్చిస్తే ఎంతగా ఆశ్రయిస్తాడు. ఎందుకంటే తన పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన ఆ పరిశుద్ధ రక్తంలో కనపడ మనం కూడా ఏం చేయాలి? పరిశుద్ధంగా జీవించాలి. మన జీవితాన్ని కాపాడుకోవాలి, మన శరీరాన్ని కాపాడుకోవాలి. కాబట్టి యేసు వాళ్ళ కాపాడుకోవడం కాబట్టి అవకాశం ఉన్న పాపం చేయలేదు. కాబట్టి దేవుడు ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన తోడుగా ఉండి ఆయన కుటుంబాన్ని ఆదరించాడు. అంత మాత్రమే కాదు, రాజు తర్వాత రాజు అయిపోయాడు ఆయన. ఐగుప్తు దేశంలో ఐగుప్తు రాజ్యాన్ని ఐగుప్తుని ఏలుతున్నాడట ఆయన. మంచి సాక్ష్యం ఇచ్చారు. కనుక మీరు తెలిపిట్లాగా మరి భక్తుల పౌలు యవనస్తున్నటువంటి తిమోతికి చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీవు యవనేచ్ఛ నుండి పారిపోయాడండి ఆయన. యేసు పారిపోయాడు కాబట్టి గొప్ప అద్భుతాలు కలిగినాడు. యవనస్తున్నటువంటి మరి అనేక మంది భక్తులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నాకు సమయం అయిపోయింది కాబట్టి ఈ దేవుడు మరి ఇచ్చిన ఈ మాట ద్వారా నీ ఎవరి చేతులు కాపాడుకుంటారో లేకపోతే పాపను అప్పగించుకుంటారో అది మీ చాయిస్. పాపం చేస్తే దాని ఫలితం అనుభవించవలసి వస్తుంది. నువ్వు నిజంగా నీ హృదయాన్ని ప్రభు సమర్పించి నీ జీవితాన్ని కాపాడుకుంటే దేవుడు దేవుని బిడ్డలాగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డను ఆశీర్వదించి ఆయన ఎంతో ఉన్నత స్థానం తీసుకొని వస్తాడు. అది కావాలో మరి ఏది కావాలో అది మీ చేతుల్లో ఉంది. కాబట్టి మధ్యాహ్న కాలం దేవుడి మీద మాట్లాడుతూ ఉండగా మీ హృదయాన్ని సమర్పించి, లేదు ప్రభువా నిజంగా నీ కూడా జీవిస్తాను ఆయన, నీ కూడా బతుకుల ప్రభువా, నా జీవితాన్ని కాపాడుకుంటా, ఇదిగో నా ఎవరి జీవితాన్ని సమర్పిస్తా ప్రభు అని చెప్పేసి అనుకుంటే మాత్రం చిన్న ప్రార్థన చేసి హృదయాన్ని సమర్పించండి. ఎందుకంటే సామెతలో 3వ అధ్యాయం చక్కటి మాట ఉంది. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని నువ్వు ఒప్పుకుంటే, నువ్వు లోబడితే నీ మార్గాన్ని దేవుడు ఏం చేస్తాడంట? సరళం చేస్తాడంట. నువ్వు నేర్చే ప్రతి మార్గంలో దేవుడి తోడుగా నిన్ను దీవిస్తే ఆశీర్వదిస్తాడు. నీకు ప్రతి సమస్య తీరుస్తాడు ఆయన. కాబట్టి నీ ఎవరి జీవితాన్ని సమర్పించి చక్కగా జీవించమని, ఇది ప్రభు త్వరగా వస్తున్నాడు. నువ్వు రక్షణ పొందుకొని, మార్పు పొందుకొని సిద్ధపడగలిగి జీవించి ఇదిగో ఈ బల్లో పాల్గొని పొందండి. దేవుడి మీద మాట్లాడుతున్నాడు సార్. ఎందుకు మీరు హృదయాలు సంహరించలేకపోతున్నారు? ఎందుకు మీరు ఇంకా చిన్న ఉండాలని ఆశిస్తున్నారు? ఎందుకు మీరు దేవుడు దూరంలో ఆశిస్తున్నారు? మీ హృదయాలు తెరవండి. పౌలు చెప్పిన మాటలు లూదియా లక్ష్యం ఉంచి తన హృదయాన్ని తెరిచి ఏం చేసిందామే? ప్రభుని అంగీకరించింది, విశ్వసించింది ఆమె. అమ్మలారా దయచేసి గమనించండి. లూదియా తన హృదయాన్ని తెరిచి ఏం చేసింది? యేసుని అంగీకరించింది. ఏమో అని యేసు విశ్వాసం ఉంచిందని దాన్ని మీరు ఎంచితే రండి నా ఇంటికి అని పిలుచు చక్కటి ఆతిథ్యం ఇచ్చింది. చక్కటి భోజనం బట్టి దేవుడి సేవకులకి. సో ఆ విధంగా స్థితిలో ఉండాలని దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడి కొద్ది మనం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.